మనమందరం కలిసి పాడుదాం. Check. Shall we all sing? Hallelujah. The first song number Song one. number 1. The lyrics are in English also. You can sing along with us. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. పాడదమ్మా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అందరం చప్పట్లు కొడదాం. మెనగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధ అగ్ని జ్వాలలుగా నీ ప్రేమ కుమ్మరించుము. మెనగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలలుగా ప్రేమ కుమ్మరించుము. అందరూ కలిసి పాడదామా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అనుదిన నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మ కుమ్మరించుమా. పాడదమా. అనుదిన నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మ కుమ్మరించుమా. అందరూ స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. ఓ జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా,
స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే చివరి ఆరాధన ఆరాధన అందరూ ఆరాధన నీకే ఆరాధన 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 నీకే Shall we sing that chorus again? మరొకసారి మనం అలాగే నిలబడి ఆరాధన ఆరాధన అనేటువంటి అని పల్లవి పాడదామా? Many of the biblical characters, they raise their hands and worship the Lord. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక వ్యక్తుల గురించి ఇలా వివరించబడుతుంది. వారు రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించినట్లుగా. God has blessed us with two hands. దేవుడు మనల్ని రెండు చేతులు ఇచ్చి ఆశీర్వదించారు. So we can also raise hands and sing and glorify His name. ఈ యొక్క చేతులెత్తి దేవుణ్ణి మహిమపరుద్దాము. Let us sing the same chorus in a slower tempo and bless the name of the Lord. నిదానంగా మ్యూజిక్ వస్తూ ఉండగా మనము చక్కగా ఆ యొక్క ఆరాధన అనే అనుపల్లవిని పాడదాము. Can you give me key? ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే. Let's all sing again. మరొకసారి ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకే. Let's do it in Hindi. ఆరాధనా తుజుకో ఆరాధన ఆరాధనా తుజుకో ఆరాధన తుజుకో ఆరాధన 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 తుజుకో. One more time. ఆరాధన 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 తుజుకో ఆరాధన 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 తుజుకో. In Kannada, ಆರಾಧನಾ ನಿನಗೆ. కన్నడలో పాడదాం. ಆರಾಧನೆ 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 ನಿಮಗೆ ಆರಾಧನೆ 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 Let's sing one more time. మరొకసారి. ఆరాధನೆ ఆరాధనే ఆరాధనే నిమగే ఆరాధనే 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 నిమగే. Let's do that in Nepali now. ఆరాధన తపలాయ్. Okay? ఆరాధన 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 తపలై ఆరాధన 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 తపలై ఆరాధన 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 తపలై ఆరాధన 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 తపలై. It's wonderful. In Bhutanese it is ఆరాధన shulu. ఆరాధన 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 shulu. ఆరాధన 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 సులు. One more time. ఆరాధన 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 సులు.
Lord, we thank you this wonderful morning. ఈ శుభోదయాన్ని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We are so grateful to you. తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ We are so thankful to you. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ We ఉన్నాం. certainly feel your presence in our midst this morning. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మేము అనుభవించుటకు కృప Prepare us, చూపారు. oh Father, to take part అయ్యా in your body and blood. అయ్యా ఇగో మీ రక్తము మీ శరీరములో తండ్రి మీ పాలి భాగస్థులగుటకు సహాయము Help చేయండి. us, oh Father. తండ్రి సహాయము చేయండి. You are so good, God. అయ్యా మీరు ఎంతో మంచి You దేవుడై are so ఉన్నారు. wonderful. అయ్యా మీరు అద్భుతకరుడై ఉన్నారు. As the partakers of your body, అయ్యా ఇదిగో మేము నీ యొక్క శరీరమును తీసుకొని we చూడగా just pray and ask your favor. అయ్యా మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము. Oh Lord, help us. తండ్రి సహాయం చేయండి. May we live as a living gospel to people around. అయ్యా మా చుట్టూ ఉన్న ప్రజలకు మేము ఒక సజీవ సువార్తగా మారినట్లుగా సహాయం చేయండి. Help us, Lord. సహాయం చేయండి Help us, oh Father. తండ్రి సహాయం చేయండి. Thank you so much for this afternoon. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి వందనాలు. Prepare us. తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. Give us your word. అయ్యా నీ వాక్యమును అందించండి. Give us your thoughts. తండ్రి నీ యొక్క ఆలోచన ఇవ్వండి. That we just do your things in your way for your glory. తండ్రి మీ నామ మహిమార్థమై మీ చిత్తము జరిగించినట్లుగా కృప చూపించండి. We thank you. తండ్రి వందనాలు. We bless you, Lord. అయ్యా మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. Thank you for every opportunity you bless us with. తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని దీవించిన ప్రతి దానిని బట్టి మీకు వందనాలు. We give you all the glory, honor. తండ్రి మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చున్నాము. Let us hear the scripture portions now. దేవుని యొక్క వాక్య భాగము నుండి మనం మాటలు విందాం. ప్రభు రాత్రి భోజనం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 23వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుతామనిద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకొని దీంచేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపం చేసుకొని దీంచేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయుదురు. ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణ ప్రచుదరు చేయుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలిగి తిని త్రాగుచున్నాడు. మనుషులకు మీలో అనేకులు బలహీనతలై రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలో మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందక ఎందుము. మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీలో కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండుడి. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. 1 Corinthians chapter 11 verse 23 onwards. For I received from the Lord what I also handed on to you, that the Lord Jesus, on the night he was handed over, took bread, and after he had given thanks, broke it and said, "This is my body that is for you. Do this in remembrance of me." In the same way also the cup after supper, saying, "This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me. For as often as you eat this bread and drink the cup, you proclaim the death of the Lord until he comes. Therefore, whoever eats the bread or drinks the cup of the Lord unworthily will have to
answer for the body and blood of the Lord. A person should examine himself, and so eat the bread and drink the cup. For anyone who eats and drinks without discerning the body, eats the drinks judgment on himself. That is why many among you are ill and infirm, and a considerable number are dying. If you dissent of ourselves, we would not be under judgment. Verse 32. But since we are judged by the Lord, we are being disciplined so that we may not be condemned along with the Lord. Old. Thank you. Let us hear the word of God from Reverend Charles Chakravarti Ayyagaru. ఇప్పుడు మనము రెవరెండ్ చార్ల్స్ చక్రవర్తి గారి ద్వారా దేవుని వాక్యం విందాము. I invite you to the ordinance that the Lord Jesus ordained the church. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కూడా ప్రభువు బల్ల కొరకై ఆయన ఆజ్ఞాపించినటువంటి రీతిగా బలలో ప్రవేశించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. The first ordinance, or what he told us to do, is preach the gospel, make disciples, baptizing them in the name of the Father, Son and the Holy Spirit. ఆయన మొదటిగా మనకు ఆజ్ఞాపించింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ శిష్యుల్ని చేస్తూ ఆయన యొక్క వాక్యము అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన యొక్క వాక్య పరిచర్య చేయాలని. And the second he did is this. ఆ తర్వాతగా ఇలా చెప్పారు, While he was alive, ఆయన జీవించి ఉండగా he instituted this ordinance. ఈ యొక్క ఆజ్ఞను మనకు ఇచ్చారు. And Paul, even though he was not in the upper room, he says, the Lord delivered to me this message. పౌలు గారు ఆ రోజు 120 మందితో మేడగదిలో లేకపోయినప్పటికీను ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా మనం చూడొచ్చు, దేవుడు దీనిని నాకు అనుగ్రహించారు అని. So, instead of taking it lightly, we can take it now as God's word that was given by Jesus himself to Paul. ఇది మనము తేలికగా తీసుకోకూడదు. పౌలు గారు ఏ రీతిగా అయితే ఇది నాకు అనుగ్రహించబడింది, దేవుడు నన్ను చేయమని చెప్పారో అలాగే మనము కూడా జరిగించాలి. Note, he was alive and he gave this ordinance. ఆయన బ్రతికి లేరు, కానీ దానిని ఇప్పుడు మనకు అప్పగిస్తూ ఉన్నారు. The New Testament habit or practice was they would have actually a meal and then have the Lord's Supper along with it. మనము కొత్త నిబంధన సంఘ చరిత్ర చూస్తే వారు మొదటిగా భోజనము చేసి తరువాత ప్రభువు బలలో ప్రవేశించేవారు. As is the practice for Jesus, he took the bread and blessed it. అలాగే యేసుక్రీస్తు వారు దాన్ని కొనసాగిస్తూ ఒక రొట్టెని ఎత్తుకుని దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని భుజించినట్లుగా చూస్తున్నాం. And he calls the bread, he said, this is my body which is for you. ఆ రొట్టెను ఎత్తుకుని ఆయన చెప్పినటువంటి మాట, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని. And he says, do this in remembrance of me. So we remember Jesus' death on the cross and his body was given for the sins of the world. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పారు అంటే దాని అర్థము ఆయన మన కొరకు సిలువలో మరణించారు. ఆయన మన కొరకు మరణించి తన యొక్క శరీరమును మనకు ఆహారముగా అందించారు అనేటువంటిది మనందరము గ్రహించి తీసుకోవాలి. And so that reminds us that Jesus' body was broken for us. మనము దానిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కేవలము మన కోసమే విరవబడింది. After the supper, అలాగే వారు భోజనము చేసిన తర్వాత he took the cup of the new covenant. ఒక పాత్రను ఎత్తుకొని
ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియచేశారు. We come under the new covenant. ఇప్పుడు మనమందరము కూడా ఒక నూతనమైనటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నాము. That all those who received Jesus as our personal Savior and Lord and worship Him and come and partake of this, He will take us to heaven to be with Him. ఎవరైతే ఇది యేసుక్రీస్తు వారిని తమ స్వరక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే యేసుక్రీస్తు వారి వాక్యమును అనుసరిస్తూ ఈ రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటున్నారో వారందరికీ కూడా దేవుడు నిత్య జీవమును ఇస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు. God's word says, this cup is the new covenant in my blood. ఆయన చెబుతూ ఉన్నారు కదా, ఒక పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేస్తూ ఉన్నారు. And He reminds us, as often as we do that, we do remember Jesus and His death on the cross. మనం అది చేస్తున్నప్పుడల్లా, ఆ యొక్క రక్తమును సేవిస్తున్నప్పుడల్లా యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువలో రక్తము కార్చారని జ్ఞాపకంకు తెచ్చుకోవాలి. In verse 26 He says, as often as we eat this bread and drink the cup, you proclaim the Lord's death to the world, to ourselves. We reaffirm that Jesus died and we don't carry our sins anymore. 26వ వచనములో ఇలాగ చెప్పబడుతుంది కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని. We proclaim to the rest of the world that there is forgiveness because it has already been paid for. ఇప్పుడు మనమందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాకి తెలియచేయాలి, మనమందరికీ క్షమాపణ లభిస్తుంది. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు మరణించి మనల్ని స్వతంత్రులుగా చేశారని. One of the churches in the New Testament which had all kinds of problems was the Corinthian church. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సంఘము అనేకమైనటువంటి సమస్యలతో ఉంది. ఆ సంఘమే కొరింథీ సంఘము. And they had a problem. చాలా పెద్ద సమస్యలు, అనేక సమస్యలు ఆ సంఘంలో ఉన్నాయి. They would not discern the body and the blood of Christ and the Lord's Supper, and they would come together and each one will bring their food. వారు ఏం చేసేవారంటే, కొరింథీ సంఘస్థులు దేవుని యొక్క శరీరమును రక్తమనబడినటువంటి ఈ రొట్టెను ద్రాక్షారసమును తీసుకోవటానికి బదులు వారు సొంత ఇళ్లలో చేసుకున్నటువంటి ఆహారాన్ని తీసుకుని ఆ మందిరానికి వచ్చేవారు. And they would ignore the equality of the church together. వారు అక్కడ సంఘమంతా ఒకటే, సంఘమందరూ ఏకత్మ కలిగి ఉండాలి అనేటువంటి దానిని వారు విస్మరించారు. For example, some will have a nice mutton biryani, the other one will have nothing to eat. ఒకరికి సంఘములో ఇంటి దగ్గర మంచి మటన్ బిర్యానీ చేసుకుని ఉండొచ్చు, అదే సంఘములో ఒకరికి తినడానికి ఏమీ లేకపోవచ్చు. And so they were not discerning that Jesus died for all equally. కాబట్టి వారు ఏం తెలుసుకోలేకపోయారంటే యేసుక్రీస్తు వారు అందరి కొరకు సమానముగానే మరణించారు అనేటువంటి దానిని గ్రహించలేకపోయారు. And that is why Paul is saying here, అందుకనే పౌలు గారు ఇలా చెబుతూ ఉన్నారు, whoever eats the bread or drinks the cup of the Lord in an unworthy manner. అక్కడ ఏమనుందంటే 28వ వచనములో 29వ వచనంలో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినుచున్నాడు అని. Some people imagine that some people are worthy and some people are not worthy. చాలా మంది of the Lord. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాము, కొంతమందిని చూసి వీరైతే యోగ్యులు, వీరైతే యోగ్యులు కాదు అని మనం గ్రహిస్తూ ఉంటాము. But the passage here does not say that. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అలా చెప్పట్లేదు. All of us are unworthy. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మనందరం కూడా అయోగ్యులమే అని. We are washed by the blood and we are accepted in the beloved. మనము అయోగ్యులము కాబట్టి ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడి యోగ్యులుగా మార్చబడ్డాము. But they did not discern the equality of every believer in their church. కానీ వారి సంఘములో, కొరింథీ సంఘములో వారందరూ దానిని గ్రహించలేక వారి మధ్యన ఏకత్వం ఉంది, మనందరము సమానం అనేటువంటి భావాన్ని కోల్పోయారు. And ignoring others as we take part in the Lord's Supper, Paul calls it unworthily.
కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉంటూ వారు ప్రభు రాత్రి భోజనాన్ని, ప్రభు బలను వారు విస్మరిస్తున్నారు. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, మనందరము కూడా అయోగ్యులమే అని. They will be guilty of the body and the blood of the Lord. కాబట్టి వారు ఆ యొక్క శరీరమును తిని త్రాగుచున్నప్పుడు వారికి వారే శిక్షా విధి కలిగించుకుంటున్నారని. He says some are sick. పౌలు గారు చెబుతున్నారు, మీలో అందువలనే కొంతమంది రోగులవుతున్నారు. Before that some are weak. కొంతమంది బలహీనులవుతున్నారు. And some people had premature death. They sleep. వారు మరికొంతమంది అయితే వారికి రావాల్సినటువంటి మరణ దినానికి ముందే వారు మరణిస్తున్నారు. So we need to be careful as we come discerning the death of Christ on the cross for all of us equally. There is no difference. కాబట్టి మనం ఈ విషయం గ్రహించాలి. మనం అయోగ్యులము, మనందరి కోసం ప్రభు అయిన క్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచారు. మనందరము కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రభు బల దగ్గరికి రావాలి. Verse 29 says, eats and drinks judgment to himself if he is not discerning. 29వ వచనంలో ఉంది కదా, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. So let a man examine himself before he partakes of the Lord. ఇప్పుడు మనము ఈ బల్లలో ప్రవేశించబోయే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. The Lord bless you as you examine yourself and partake of the Lord's table, asking for forgiveness. ఎప్పుడైతే మనం బల దగ్గరికి వస్తున్నామో ముందుగానే మనల్ని మనం పరీక్షించుకుని దేవుని ఎదుట ఒప్పుకుని మనము బలను సమీపించినప్పుడు దేవుడు దీవిస్తాడు. He says, who is he that condemneth, in Romans chapter 8. ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ వచనంలో ఉంది, ఎవరు నీతిమంతులుగా ఉన్నారు అని. No one but the Lord who died for us. ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా. కానీ నీతిమంతుడైనటువంటి క్రీస్తు ఒక్కడే మన కొరకు మరణించి ఉన్నారు. God bless you as you examine and as you ask forgiveness and you partake with boldness before the throne of grace, because you have been accepted in the beloved. ఎవరైతే ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన ఎదుటికి వస్తున్నామో, ఆ బల ఎదుగు ప్రవేశిస్తున్నామో, వారందరినీ కూడా దేవుడు దీవించబోతూ ఉన్నారు. And we remind ourselves, the Lord is coming, He is preparing a place, and He will come to take us to be with Him. అంతేకాదు మనం ఈ విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. ఆ స్థలానికి మనల్ని తీసుకెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడు అనేటువంటి విషయం గమనించాలి. Your suffering is not going to be long. మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమ, బాధ ఎల్లకాలము ఉండేది కాదు. Persecution and challenges you are facing is not going to be long. మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, శోధనలు జీవితాంతం ఉండేవి కావు. Short while and He's coming to take you and me home. అవి కొంతకాలమే ఉంటాయి. ఇదిగో త్వరలో ప్రభువు రాబోతున్నారు, మనకున్నటువంటి సమస్యల నుండి విడిపించి మనల్ని నిత్యరాజ్యానికి తీసుకువెళ్తారు. Let us celebrate the Lord Jesus. కాబట్టి ప్రభువును బట్టి మనమందరము సంతోషిద్దాము. Thank Him for the forgiveness in us. మన జీవితంలో దేవుడికి చేసినటువంటి ఈ క్షమా గుణాన్ని బట్టి మనము దేవుని స్తుతిద్దాము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేద్దామా? As we examine ourselves, let us ask God to give us this great privilege. మనల్ని పరీక్షించుకుంటూ ఒక శ్రేష్టమైనటువంటి కార్యములోనికి దేవుడు నడిపిస్తున్నందుకు వందనాలు తెలియచేద్దాం. We pray to you, O God, that you would bless us. అయ్యా, మీరు మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. We ask your forgiveness. అయ్యా, మీ యొక్క క్షమాపణను మేము వేడుకుంటున్నాం. Give us that grace, O Father, that we take part in your table. అయ్యా, నీ బల్లలో ప్రవేశించుటట్లుగా మమ్మల్ని యోగ్యులుగా మార్చండి. We are so grateful for your sacrifice. తండ్రి, మీరు చేసినటువంటి గొప్ప త్యాగానికై మీకు వందనాలు. As we take part in your body and blood, అయ్యా, మేము నీ యొక్క శరీరమును రక్తమును తిని సేవిస్తూ ఉండగా may we receive new strength
నీ యొక్క నూతనమైనటువంటి బలము మేము పొందుకొందుము. May we have new vision. అయ్యా మేము ఒక నూతనమైనటువంటి దర్శనమును May పొందుకొందుము. we have a new understanding of your ministry. అయ్యా నీ యొక్క పరిచర్యను గురించి మాకు ఒక నూతనమైన ఆలోచన కలుగును గాక. May we step out of this campus తండ్రి ఇదిగో అట్టి ఆలోచనతో మేము ఇక్కడ నుండి బయలువెళుదుము గాక. and do the things that please you. అయ్యా ఇదిగో మీకు నచ్చినటువంటి పనులు, మీ చిత్తానుసారమైన పనులు మేము చేయుదుము. Establish your kingdom. అయ్యా నీ రాజ్యమును స్థాపించున్నట్లుగా, Expand your kingdom. అయ్యా నీ రాజ్య విస్తరణ కొరకు శ్రమించున్నట్లుగా, Win souls that are lost అయ్యా నశించిపోతున్న ఆత్మలను రక్షించున్నట్లుగా, and share the truth to people. నీ యొక్క సత్యమును ప్రజలకు వెల్లడిపరచున్నట్లుగా. Thereby, oh Father, తండ్రి సహాయము చేయండి. let people say, అయ్యా ఇదిగో ప్రజలు చెప్తున్నప్పుడు, here comes people that turn the worlds upside down. ఇదిగో భూలోకమును తల్లకిందులు చేయుచున్న వారు ఇక్కడికి వచ్చారని చెప్పినట్లుగా. May you use us. తండ్రి మమ్మల్ని మీరు వాడుకోండి. Be with us in the rest of the service. తండ్రి మిగిలి ఉన్నటువంటి కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. You be glorified. మీ నామం మహింపరచబడును గాక. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us follow the order of communion service led by our district chairman. మన డిస్ట్రిక్ట్ చైర్మన్స్ మనకి బల్లలోనికి నడిపిస్తారు. మనమందరం కూడా దాన్ని అనుసరిద్దాము.